వర్షాకాలంలో పాముల బెడద పెరుగుతోంది. ఈ సమయంలో పాములు, కప్పలు తరచూ ఇళ్ల చుట్టుపక్కల కనిపిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ ఉంటాయి. వర్షాలు, వరదల కారణంగా పాములు తరచూ ఇళ్లలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అందుకే వర్షాకాలంలో షూస్, బట్టలు మళ్ళీ చెక్ చేసుకోవాలని తరచూ వింటూ ఉంటాం. వర్షాకాలంలో పాములు ఇళ్ల మూలల్లోనో, బాత్రూమ్, కాలువలు లేదా బూట్ల లోపల నక్కి కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక్కడ షూ లోపల ముడుచుకొని విషపూరితమైన నాగుపాము నక్కి ఉంది. అది ఒక్కసారిగా బుసలు కొడుతూ పడగ విప్పి పైకి లేచిన వీడియో భయానకంగా ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా బూట్లలో పాదాలు పెట్టి ఉంటే పెద్ద ప్రమాదమే ఎదురయ్యేది. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. నీరజ్ ప్రజాపత్ అనే స్నేక్ క్యాచర్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో పోస్ట్ చేశారు. వీడియోలో అతను షూ లోపల నుంచి నాగుపామును బయటకు తీస్తున్నాడు. షూ ర్యాక్లో వరుసగా షూలు పేర్చి ఉండగా వాటిలో ఒక షూ లోపల ఈ నాగుపాము నక్కి ఉంది. అది గమనించిన ఇంటి యజమాని స్నేక్ క్యాచర్కు సమాచారం అందించగా అతను పామును పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతడు షూలో కర్రను జొప్పించి వెంటనే పాము కోపంతో పడగ విప్పి పైకి లేచింది. ఈ వీడియో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. వీడియోలో విషసర్పం చాలా భయానకంగా పడగ విప్పి బుసలు కొడుతోంది. వీడియోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్లో ఇలా రాశారు: వర్షాకాలంలో మీ బూట్లు ఎప్పుడూ చెక్ చేసుకోండి అని సూచించారు. ఇక ఇదిలా ఉంటే ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే వైరల్గా మారింది. వీడియోకు దాదాపు 1 మిలియన్ వ్యూస్ రాగా లైకులు కూడా దాదాపు 6 లక్షల వరకు ఉన్నాయి. మరోవైపు ఈ పోస్టుపై రకరకాల కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి ఇక్కడ నుంచి ఖచ్చితంగా చెప్పులే వేసుకుంటాడని ఒకరనగా ఇది ఫేక్ వీడియో అంటూ మరొకరు రాసుకొచ్చారు. కానీ యాదృచ్ఛికంగా వర్షాకాలంలో ఇలాంటి సంఘటనలు ఎవరికైనా జరగచ్చు. కాబట్టి బూట్లు ధరించే ముందు మీరు వాటి జాగ్రత్తగా చెక్ చేసుకుంటే మంచిది.